ఏం జరిగింది? ఆళ్ళు ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు దీంట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు నాకు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూలో నన్ను ఫోన్ చేశారు రమ్మని. ఏది శాతవాహన కాలేజ్ ల్యాండ్ ఇష్యూ. ల్యాండ్ ఇష్యూలో హ్మ్. రమ్మంటే నేను వెళ్ళలేదు, వస్తాను సార్ అని చెప్పాను. హ్మ్. టైం తీసుకున్నాను. ఈలోపు వాళ్ళ పిఏ రాజేష్ని హ్మ్. శ్రీధర్ అనే అతన్ని హ్మ్. మా ఇంటికి పంపించారు. ఓకే. 5:30 టైం. వాళ్ళు 1.5 అవర్ దాకా అక్కడే వెయిట్ చేశారు. హ్మ్. వెయిట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు నేను వచ్చాను. వచ్చి మళ్ళీ నా బండి తీసుకుని ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్ళి బండి పార్క్ చేసేసరికి ఆ పిఏ రాజేష్ ఇంకో 4-5 కలిసి వచ్చేసి రమ్మంటున్నారని నేను సార్తో మాట్లాడతానన్న. కుదరదు, రావాల్సిందే అన్న. నేను రాకపోయేసరికి బలవంతంగా కారులో ఎక్కిచ్చేసుకుని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మధ్యలో మంగళగిరి దాటిన తర్వాత నా ఫోన్స్ తీసేసుకున్నారు. గుంటూరు తీసుకెళ్ళిపోయి ఆయన ఓల్డ్ హౌస్ ఉంది, అంటే అంత ముందు ఉన్న హౌస్, దాంట్లో పైన మేడ పైన గదిలో కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి నన్ను ఆటోమేటిక్గా ఇక ఒక పావుగంట పైన తర్వాత ఆయన వచ్చారు. వచ్చి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయింది, మీ ఫాదర్తో నాకు సంతకం పెట్టించు, నాకు ఫేవరబుల్గా రెడీ చేసి పెట్టాను. యాజ్ పర్ రూల్ చేస్తాను సార్, దానికి ఏముంది, అది పెద్ద ప్రాబ్లం. దానికి ఇంత ఫోర్స్గా తీసుకొచ్చి నాకు కూర్చోంటే నాకు తెలిసి అవన్నీ ఫోన్లు ఇవ్వండి అన్న, ఇవ్వనన్నారు వాళ్ళు. చాలా ఫోన్స్ ఇవ్వాల నాకు.